ఎన్టీఆర్ ఇంకా మల్టీ స్టారర్ మూడ్లోనే ఉన్నాడా? ఒక ట్రిపుల్ ఆర్, ఒక వార్ 2 చేసిన తర్వాత కూడా అదే ట్రెండ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాడా? ప్రస్తుతం తాను నటిస్తోన్న న్యూ మూవీని కూడా మల్టీ స్టారర్ మూవీగా మార్చాలి అనుకుంటున్నాడా? అయితే టైగర్ ఈసారి ఏ స్టార్తో తిరిగి వస్తున్నాడు? టాలీవుడ్ హీరోనా? బాలీవుడ్ స్టార్తో నటిస్తున్నాడా? లేదా కోలీవుడ్ మాలీవుడ్ నుంచి దిగుతున్నారా? రండి డీటెయిల్స్ చూద్దాం. ఎన్టీఆర్ సినిమా కంటే ముందు ప్రశాంత్ నీల్ తీసిన సినిమా ఇది. ఇందులో ప్రభాస్, పృథ్వీరాజ్, సుకుమార్ ప్రాణ స్నేహితులుగా నటించారు. ఇప్పుడు టైగర్ నటించే న్యూ మూవీలోనూ ఇద్దరు హీరోలకు స్కోప్ ఉండే స్టోరీ రాశాడట ప్రశాంత్ నీల్. కొద్ది రోజులుగా ప్రశాంత్ నీల్ తో పాటు అఖిల్ పేరు బాగా వినిపిస్తూ వస్తోంది. అందరూ అనుకున్నారు ప్రశాంత్ నీల్ అసిస్టెంట్ డైరెక్టర్స్ లో ఒకరితో అఖిల్ కొత్త చిత్రం చేయబోతున్నాడని, త్వరలోనే అందుకు సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. కట్ చేస్తే ఇప్పుడు అఖిల్ పేరు ఎన్టీఆర్ నీల్ మూవీ కోసమే అని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ అఖిల్ రోల్ ఏంటి అంటే, మొత్తం 2 భాగాలుగా తెరకెక్కే ఈ చిత్రంలో అఖిల్ క్యారెక్టర్ చాలా కీలకంగా ఉంటుందట. ప్రస్తుతం అఖిల్ లెనిన్ అనే మూవీలో నటిస్తున్నాడు. చాలా వరకు మూవీ కంప్లీట్ అయింది. వచ్చే ఏడాది విడుదల కానుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ చిత్రంలో నటిస్తాడట. ప్రస్తుతం టైగర్ అఖిల్ కాంబో టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.